గుడ్ ఈవినింగ్ చర్చ్. ఓకే, మనం పాడబోయే మొదటి పాట భజయింతును నిన్ను జగదీష అనే పాట పాడదాం. బిఫోర్ వి సింగ్ దట్ సాంగ్, విలియం టెంపుల్ అనే ఒక వ్యక్తి he says వర్షిప్ అంటే ఏంటి, స్తుతి ఆరాధన అంటే ఏంటి అంటే వర్షిప్ ఇస్ అ సబ్మిషన్ of all of our nature to God. Right? It is the quickening of the conscience by His holiness, the nourishment of mind with His truth, the purifying of imagination by His beauty, the opening of the heart by His love, the surrender of will to His purpose. All this gathered up in adoration, the most selfless emotion of which our nature is capable. So it is the most selfless emotion, right? And మనం పాడబోయే మొదటి పాట is it replicates, it resonates with that reality. విమల శరాఫులంట దూత గణాములు ఆయన మహిమను చూడలేకపోయింది. They covered their eyes and body for His majesty and His holiness. అట్లాంటి దేవుడు సిలువ మ్రానుపై మన కోసం చనిపోయాడు. కెన్ వి ఆల్ వర్షిప్ హిమ్ ఫర్ దాట్ రియాలిటీ? ఆ నిజానికి దేవుణ్ణి మహిమపరిచి కనపరుస్తామా? ఓకే, లెట్ us sing this first song, భజయింతును నిన్ను జగదీశ. జయ
Love.
అందరం నిల్చొని నాలుగో పాట, చివరి పాట, ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదము. ఆయన నిజంగానే ఆరాధనకు యోగ్యుడా? పాడే విధానం చూస్తుంటే కాదనిపిస్తుంది. నిజంగానే ఆరాధనకు యోగ్యుడా? ఓకే, లెట్స్ సింగ్ ఇట్ యాజ్ వి మీన్ ఇట్. ఇంకొక చిన్న థాట్, ఐ వాస్ థింకింగ్ అబౌట్ దిస్ యాజ్ ఐ వాస్ ట్రావెలింగ్ చర్చ్ దగ్గరికి వస్తుంటే. So as Christians, we tend to box our worship to this church premise. అర్థమవుతుందా? What does that phrase mean? మనకు స్తుతి ఆరాధన అంటే జస్ట్ చర్చ్లో కాదు. Our body is called a temple and we are to carry this worship wherever we go. రేపటి దినం ఐ థింక్ టెక్ వరల్డ్లో చాలామంది పనిచేస్తుండొచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళు. చాలామంది తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు, తాతలు ఉండొచ్చు. చాలామంది కోడళ్ళు, కొడుకులు ఉండొచ్చు. యునో, ఆల్ ఆఫ్ దీస్ సెక్టర్స్ ఇన్ అవర్ లైఫ్ వీఆర్ కాల్డ్ టు వర్షిప్. వీఆర్ టు టేక్ దీస్ సాంగ్స్ అండ్ యునో mend it and mold our lives according to these these songs and these hymns. అంటే ఏంటంటే రేపటి దినం when I go and work, I have to work as if I'm worshipping God. నేనేదో మా మేనేజర్ కోసం పనిచేస్తున్నట్టు కాదు, మీరేదో మీ మమ్మీ డాడీ కోసం చదువుతున్నట్టు కాదు. Every single thing that we do should be worship. అది మైండ్లో పెట్టుకొని let us carry these songs to our workplaces, let us carry these songs to our schools and worship God in whatever we do, not just sing here. Okay, can we do that? No, we can't do it. We can do it. Okay, let's do that. As believers, we are called to worship wherever we are, right? Let's sing these songs, not just here, even in our workplaces, even in our schools, even at our homes. Let us worship God through our works. ఆరాధనకు యోగ్యుడా అనే పాట పాడుతూ దేవుని మహిమపరుస్తాం.
ఎవరు ఈ లోకంలో తండ్రి, ఈ లోకంలో ఎవరు ఈ ఆరాధనకు యోగ్యులు కాదు తండ్రి. దేవా, ఈ ఆరాధన తండ్రి దేవా మేము ఇక్కడే విడిచిపెట్టకుండా తండ్రి దేవా, మా ఇళ్లలో మా బ్రతుకుల్లో తండ్రి దేవేశ మేము చేసే ప్రతి ఒక్క పనిలో ఈ ఆరాధన గాడ్ లెట్ ఇట్ బి లైక్ ఎ లైట్ గాడ్ టు దిస్ వరల్డ్, టు దిస్ బ్రోకెన్ వరల్డ్ తండ్రి దేవేశ. దేవా మేము ఏ కెపాసిటీలో ఉన్నామో తండ్రి దేవేశ, కొడుకుల్లాగా తండ్రి దేవ, కూతురులాగా గాడ్, వాట్ ఎవర్ సెక్టర్స్ యూ ప్లేస్డ్ us గాడ్, యూ ప్లేస్డ్ us అండ్ గాడ్. కొంతమంది పని చేస్తున్నారు దేవా, కొంతమంది చదువుకుంటున్నారు తండ్రి దేవేశ, కొంతమంది ఇక్కడ తండ్రిలై ఉన్నారు తండ్రి దేవేశ, కొంతమంది కోడలై ఉన్నారు తండ్రి దేవేశ, కొంతమంది అత్తమ్మలై ఉన్నారు తండ్రి దేవేశ. ప్రతి ఒక్క సెక్టర్, ప్రతి ఒక్క లైఫ్లో, ప్రతి ఒక్కరి లైఫ్లో ఏ సెక్టర్స్లో ఉన్నారు తండ్రి దేవేశ, వాళ్ళందరూ తండ్రి దేవ ఈ ఆరాధనను దేవ ముందు పెట్టి తండ్రి దేవేశ మీ కొరకు జీవించే బుద్ధిని, తెలివిని, జ్ఞానాన్ని దయచేయమని కోరుచున్నాం తండ్రి దేవేశ. మా అందరికీ తండ్రి మీరు కావాలి తండ్రి, మీ ప్రేమ కావాలి దేవ. మేము ఈ ఆరాధన ఎప్పుడు చేయగలుగుతామంటే మీ ప్రేమను తెలుసుకున్నప్పుడే తండ్రి దేవేశ. దేవ, మేము ఈరోజు మీ వాక్యం వినే భాగ్యం దయచేసినందుకు వందనాలు తండ్రి దేవేశ. ఇక్కడ ఎవరెవరైతే మీరు తెలియదు తండ్రి దేవేశ, వాక్యం చెప్పుచుండగా తండ్రి దేవేశ, కట్ దర్ హార్ట్స్ ఇంటూ పీసెస్ గాడ్, అండ్ గాడ్ mend it together with your spirit God. దేవ మీ వాక్యం అది చేస్తుంది దేవ తండ్రి దేవేశ. రెండంచుల ఖడ్గం తండ్రి మీ వాక్యం. దేవ మీకే ఆరాధన, మీరే ఆరాధనకు యోగ్యులు తండ్రి దేవేశ. ఈ పాటను తండ్రి దేవేశ మేము మా లైఫ్లో తండ్రి దేవేశ ఇది ఒక రియాలిటీ లాగా తండ్రి దేవేశ, ఏదో వచ్చి ఇక్కడ పాడినట్టు కాదు, వెళ్ళిపోయి మళ్ళీ పాటను మర్చిపోయినట్టుగా తండ్రి దేవేశ. ఈ పాటను, ఈ వర్షిప్ని తండ్రి దేవేశ every single second of our life, help us to have it God, help us to worship you every single second of our life God. Church, let's sing this song once again, and let's sing this verse once again and declare this in our lives. దినమెల్లా నీ చేతులు చాచి నీ కౌగిల్లో కాపాడుకుంటుంటేవి. దేవుడు నిజంగానే మన లైఫ్లో, అందరి లైఫ్లో చేసి ఉంటాడు. బట్ ఇఫ్ వీ రియలీ అక్నాలెడ్జ్ దట్, కెన్ వి సింగ్ దిస్ our hearts out and declare this reality as we sing it. దినమెల్లా నీ చేతులు చాచి నీ కౌగిలిలో మీకే మహిమ, ఘనత, ప్రభావం యుగ యుగములు కలుగును గాక.